హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుంటారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్. దుబాయ్లో ఎండాకాలం సెలవులు అయిపోయినాయి, ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా జీవా రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అంతా ఉంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దుబాయ్ లైఫ్ ఎలా ఉంటుంది, దుబాయ్లో కిడ్స్ లైఫ్ ఎలా ఉంటుంది, స్కూల్కి ఎంత టయానికి వెళ్ళాలి, వచ్చేటప్పుడు ఎంత టైం అవుతుంది, స్కూల్ ఫీజులు ఎంత ఏంటి అనేది అన్ని వివరంగా చెప్తాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్దాము. మా రొటీన్ అంతా ఎలా ఉంటుందంటే మార్నింగ్ 5:45, 5:30కి అంతా లేసేయాలి. ఇక్కడ స్కూల్ బస్ వచ్చి 6:30కి అంతా వచ్చేస్తుంది. ఇంకా 6 అది 10 minutes ఫాస్ట్ పెట్టుకున్నాను టైము. 6కి జీవాన్ని లేపుతున్నా. నేను లేపింటే లేలేదు, మళ్ళీ వాళ్ళ నాన్న పోయి లేపింటే అప్పుడు లేచింది. తనని వాళ్ళ నాన్నే రెడీ చేయాలి. నేను చేసినా ఒప్పుకోదు. నాన్న కావాలి, నాన్నే రెడీ చేయాలి అని నాన్ననే పట్టుకొని ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్నే రెడీ చేస్తాడు రోజు. జీవా రెడీ అయ్యేతలకి నేను టిఫిన్ చేయాలా. ఇంకా ఆమెమో రెడీ అయిపోయింది. నేను ఆ రోజు చపాతీ చేస్తానా. నేను పక్కన నుంచి లేస్తే చాలు నాతో పాటే మోహిత్ లేచాడు. ఇంకా వీడు కూడా లేచేసినాడు. వాడిని ఎత్తుకొని ఒక పక్క వాడిని ఎత్తుకొని ఒక చేత్తో వంట చేయాలి. ఇంకా జీవా అంతా రెడీ అయిపోయింది. నా కోసమే వెయిటింగ్. రోజు పొద్దున్నే పాలు ఇస్తాను, పాలు తాగేసిపోతుంది. ఇక్కడ స్కూల్ బస్ అంతా 6:30కి వచ్చేస్తుంది. 1 minute మహా అంటే 6:32 అంతే. ఇంకా అంతకంటే లేట్ అయితే బస్సు వెళ్ళిపోతుంది. అందుకోసమే ఇంకా 5:30కి లేయాలి నేను. జీవానేమో 6కి లేపి రెడీ చేస్తాము. నేను ఇంకా చపాతీ, తను మళ్ళీ కర్రీ ఏం తినదు, వెజిటేబుల్స్ ఏమి తినదు. చపాతీ చేసినప్పుడల్లా ఇలా ఎగ్ రోల్ మాదిరి చపాతీ పైన రోల్ ఎగ్ వేసి ఉప్పు కారం వేసి రోల్ చేసిస్తాను, లేదంటే ముక్కలు ముక్కలుగా తుంచిస్తాను. ఆ రోజు ఇంకా టైం లేదు, అందుకనే మడిచి పెట్టేసిన. ఇంకా వీడు అక్కను వదిలిపెట్టడానికి అనేది కిందికి పోతాడు. ఒక్క పిల్లని స్కూల్కి పంపించేదానికి మేము 4 లేస్తాము. వాడు ఎంత చెప్పినా వినడు. పడుకోరా అంటే వినడు. ఇంకా మాతో పాటే లేచేస్తాడు అనమాట. జీవాకు నేను వీడియో తీస్తున్నానని ఎప్పుడు ఏంటమ్మా నీ వీడియో పిచ్చి అని నేను దాక్కుంటా ఉంది. నేను కనపరాను, నువ్వే వీడియో తీసుకో అని. ఈ వీడియో తీయడానికి నాకు 2-3 రోజులు టైం పట్టింది. ఒకరోజు కొంచెం అని. పిల్లలతో అస్సలు కాని పని. కాకపోతే నా ఇంట్రెస్ట్ కోసం నేను చేస్తూ ఉన్నా. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ ఉంటాయి మా ఫస్ట్లోనే. ఆ ఫ్లవర్స్ తీసుకొని వాళ్ళ నానికి ఇస్తుంది. రోజు భాను ఆంటీకి ఇస్తానమ్మా అని ఆ ఫ్లవర్స్ కోసుకొని భాను ఆంటీకి ఎత్తుకొని ఇచ్చొస్తుంది. బస్సు వచ్చేసింది. ఇది మార్నింగ్ 6:30. సమ్మర్ సీజన్ కదా, అందుకే కొంచెము ఎండ కనపడడం లేదు, కానీ వేడి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సెప్టెంబర్ అంతా ఉబ్బరపు ఎండ కాసదంట. ఉబ్బ పెడుతుంది, ఉక్క పోస్తుంది. అసలు చాలా వేడిగా ఉంది బయట. 6:30 అయినా అస్సలు గాలి అనేదే లేదు. ఆ రోజు మాత్రం ఎండ రాలేదు, బట్ ఎండగానే అనిపిస్తుంది, వేడిగా అనిపిస్తుంది. అదే వింటర్ సీజన్లో అయితే చాలా మబ్బుగా అయిపోతుంది అంతా. ఫామ్ వచ్చేసి వింటర్ సీజన్ కూడా చూపిస్తాను. సమ్మర్ సీజన్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా జీవాన్ని వదిలిపెట్టేసి వీడికి బ్రష్ చేయించి ఆ పిల్లకేమో చపాతీ రోల్ చేసి చపాతీ ఎగ్ చేసి పెట్టి పంపించాను. మేమేమో పూరి బొంబాయి చట్నీ చేసుకుంటాను. మళ్ళీ మా ఆయనకి టిఫిన్ లంచ్ బాక్స్ 2 పెట్టి పంపిస్తా. ఆయన బస్సు వచ్చి 7:30కే వచ్చేస్తుంది. ఇంక ఇద్దరు కలిసి అంతా వెళ్ళిపోయిన తర్వాత నేను వాడిని నిద్రపించుకొని ఇంట్లో పని అంతా అయ్యేసరికి మధ్యాహ్నం మళ్ళీ స్కూల్ టైం బస్సు వచ్చేస్తుంది. ఈడ మధ్యాహ్నం దాకానే స్కూళ్ళు ఉంటాయి. కొంతమందికి కొన్ని టయాల ప్రకారంగా ఉంటుంది. జీవా బస్సు మాత్రం 12:30కి అట్టు వచ్చేస్తుంది. ఇంకా నేను వాడిని మోహిత్ని నిద్రపిచ్చేసి కిందికి పోయి జీవాన్ని తీసుకోవాలి. మనం ఉంటేనే వీళ్ళు దించుతారనమాట. పేరెంట్స్ ఉంటేనే దించుతారు, లేకుంటే బస్సు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. నేను ఒకసారి మిస్ అయిపోయినట్టునే. ఆ రోజు ఏమైందంటే మా ఇంట్లో టైం స్లోగా తిరుగుతుంది. నేను ఇంకా టైం ఉందిలే అనుకుంటా ఉన్నాను. ఒకసారి వచ్చిందంట, మళ్ళీ సెకండ్ రౌండ్ వచ్చిందంట. నేనేం లేనని మళ్ళీ మా హస్బెండ్ ఫోన్ చేసింటే మా ఆయన నాకు ఫోన్ చేసినాడు. నేను కింది పోయేసరికి బస్సు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నింది. 2 times తిరిగినాం మేడం, ఏం చేశారు మీరు ఇంకా రాకుండా అన్నారు. ఏం చేస్తాం, ఒక్కోసారి అటు పొరపాటు జరిగిపోతూ ఉంటుంది. ఇంకా మోహిత్నేమో నిద్రపిచ్చి పైన వాడిని పెట్టేసి నేను లాకేసి కిందికి వచ్చి జీవాన్ని తోడుకొని పోతా ఉన్నా. కొన్నిసార్లు పరిస్థితి ఇట్నే ఉంటుంది అనమాట. సిటీ లైఫ్ ఎంజాయ్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అనుకుంటారు కదా, కానీ కొన్ని సందర్భాలు ఇలానే ఉంటాయి. చిన్న పిల్లని నేను పైన వదిలిపెట్టేసి కింద జీవాన్ని తీసుకురావడానికి పోతున్నా. నేను లేకపోతే వాళ్ళు దించరు కదా, ఖచ్చితంగా పోవాల్సిందే. వాడిని ఎత్తుకోమైనా వాడిని నిద్ర డిస్టర్బ్ అవుతుంది, అందుకే ఇంకా వాడిని అక్కడ వదిలేసి నేను పోతున్నా. ఇంకా లిఫ్ట్ ఎక్కిన వెంటనే ఇంకా అద్దంలో
చూసుకొని అన్ని ఎక్స్ప్రెషన్స్ పెడతా ఉంటుంది. ఇల్లు వచ్చింది కూడా గుర్తుకుండదు. నేను పాందమ్మ వచ్చింది మన ఫ్లోరు అనేసరికి సరే అమ్మ అని ఇంకా వచ్చినాము. చిన్నగా డోర్ తీసి వాడికి సౌండ్ రాకుండా మేము చిన్నగా మాట్లాడుకుంటా ఉన్నాము. కానీ గట్టిగా అరుస్తుంది జీవ, ఏం చేసినావు, ఏం కర్రీ చేసినావు ఏంటి అని. ఏమి తినదు పెట్టదు, మళ్ళీ అన్నీ అడుగుతూ ఉంటుంది ఏం చేసినావు అని. ఇంక తను వచ్చిన వెంటనే అన్నీ తనకై తనే చేసుకుంటుంది. నేను చేయలేక కాదు, కానీ అలవాటు కావాలి కదా చిన్నపిల్లలకి, చిన్నప్పటి నుంచి అలవాటు కావాలా అన్న ఉద్దేశంతో నేను ఇంకా వచ్చిన వెంటనే తన షూస్ అంతా తీసేసి స్కూల్ యూనిఫామ్ మార్చేసుకుంటుంది. 2 times బ్రేక్ ఉంటుంది అనమాట వాళ్ళకి స్కూల్లో. ఒకటి ఫ్రూట్స్ బ్రేక్, ఒకటి బ్రేక్ఫాస్ట్ బ్రేక్. ఫ్రూట్స్ తినడానికని నేను బనానా పెట్టి పంపించినాను. అదేమో బనానా తినలేదు, పెట్టలేదు. బనానా ఏమో ఇంటికి తీసుకొని వచ్చింది. చపాతీ ఏమో సగం తినింది, సగం మళ్ళీ దాంట్లో పెట్టుకొని వచ్చింది. అన్నీ సగమే తింటుంది. అందుకే తనకి ఇష్టమైనవి మాత్రమే చేసి పెట్టి పంపిస్తూ ఉంటా. ఏంట్రా తినలేదంటే టైం లేదు అంటది. ఇదే ప్రకారం మేమిద్దరం మాట్లాడుకుంటా ఉండగానే మోహిత్ గారు లేచేసిండు. ఇంకా అయిపోయి అక్క మాటలుంటే చాలు వాడికి మెలకు వచ్చేస్తుంది. చిన్నగా మాట్లాడమ్మా అంటే గట్టిగా మాట్లాడుతుంది. ఇంకా వాడు లేచేసిండు, ఏం చేయలేము. చపాతీ కూడా సగం తినేసింది. ఇక్కడ స్కూల్స్ అన్నీ ఆల్మోస్ట్ 6:30కే వస్తుంది బస్సు. మహా అంటే 2 నిమిషాలు అటు ఇటుగా రావచ్చు. ఇక్కడ నిమిషాల మీద ప్రకారంగా పనులు జరుగుతాయి. కరెక్ట్గా 6:30కి అంతా కింద ఉంటే బస్సు ఉంటుంది, లేకుంటే వెళ్ళిపోతుంది. టైం టు టైం వచ్చేస్తుంది. సమ్మర్ సీజన్లో కొంచెము వెలుతురు కనపడుతుంది. వింటర్లో అయితే మరి ఘోరంగా ఉంటుంది. 6:30 అంటే చాలా మబ్బుగా ఉంటుంది, మంచుతో నిండిపోయి ఉంటుంది, రోడ్డే కనపరాదు. ఈ టైమింగ్కి అలవాటు పడడానికి మాకు చాలా రోజులు టైం పట్టింది. ఏంద్రా ఈ టార్చర్, 6:30కే బస్సు రావడం ఏంది, 5:30కే లేయడం ఏంది, బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం ఏంది అని అనుకుంటా ఉన్నా. ఇప్పుడు కొంచెం మాకు అలవాటు అయిపోయింది. ఈ టెడ్డీ బేర్ కోసం మా ఇంట్లో పెద్ద యుద్ధాలే జరుగుతాయి. అది జీవాకు స్కూల్లో ఇచ్చినారు టెడ్డీ బేరు. ఇంక మళ్ళీ ఇది కూడా కిరీటం స్కూల్లో ఇచ్చినారంట. బ్యాక్ టు స్కూల్ అని, సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా, స్కూల్ స్టార్ట్ అయిందని బ్యాక్ టు స్కూల్ అని వీళ్ళ చేతనే కలరింగ్ చేయించుకున్నారంట. ఇంకా అంతా అయిపోయింది. నేను లంచ్ ఆ రోజు సొరకాయ కూర అన్నం చేసి పెట్టినా. అది వద్దంట దానికి, నాకు ఇష్టం లేదు, నాకు వద్దు అనింది. ఓన్లీ పులుసుతో 2 ముద్దలున్న తినమ్మా అని కలిపితే అస్సలు వద్దనింది. ఇంకా అప్పటికప్పుడు నేను రసం చేసేసిన, టమోటా రసం చేస్తా. ఇది ఏం లేదు, ఊరికే తిరమాత వేసి టమోటాలు కట్ చేసి దాంట్లో వేసి తిరమాత గింజలు అన్నీ మగ్గినాక రసం పొడి వేయాలా. ఈ రసం పొడి నేను ఇంటికాంచి తెచ్చుకున్నా, చాలా బాగుంది, మంచి వాసన వస్తుంది. మా అమ్మ తయారు చేసి పంపించింది. 1 స్పూన్ వేస్తే చాలు, బాగుంటుంది రసం, చాలా వాసన బాగుంటుంది, చిక్కగా రసం వస్తుంది. ఇంకంతా రసం పొడి వేసి కొంచెం వేయించినట్టు వేయించి తర్వాత నీళ్ళు కొత్తిమీర వేసి కొంచెం మరిగినాక దించేయాలంతే. రసం ఏమో ఫాస్ట్గా తయారైపోయింది. ఈ రసం ఉంటే చాలు, మా పిల్లలకి ఏ కూర అవసరంలే, రసము పెరుగన్నం ఉంటే చాలు. ఇంకా రసం చేసేసిన. ఈ రసంలో కూడా తొక్కులు ఏం లేకుండా అన్నీ తీసి ఏరపంచి నీట్గా వైట్గా ఉండే దాంట్లో కొంచెం రసం కలిపినట్టుగా ఉండాలా. అన్నీ ఏరపంచుతాను చూడండి, ఏ మాత్రం నోట్లోకి పోయిందో ఇంకంతా కక్కుతుంది. ఈ పిల్ల వెజిటేబుల్స్కి ఎప్పుడు అలవాటు పడుతుందో ఏమో, అసలు ఏమీ తినదు. నాకైతే పెద్ద తలనొప్పి అయిపోతుంది. టీవీ పెట్టుకొని టీవీ చూస్తుండే తలకి రసం తయారైపోయింది. మోహిత్ కొంచెం బెటరు, వాడు ఏదో ఒకటి తింటాడు. జీవా మాత్రం పెద్ద తలనొప్పి, ఏమీ తినదు. ఈ గోడలన్నీ చూడండి ఎట్ట గీసి పెట్టినారో, ఇద్దరు కలిసి పోటీలు పడి గీస్తూ ఉంటారు. బెంగళూరులో ఉన్నప్పుడు కూడా మా ఇంటి గోడలు అయితే ఇట్నే గబ్బు చేసి పెట్టింటారు. ఏం చేసినా వినరు. చేతులు ఏదైనా చిక్కితే చాలు ఇంకా బెంగళూరులో ఎదురింటి పిల్ల పక్కింటి పిల్ల అందరు వచ్చేది మా ఇంట్లో పట్టి అని బరికి పెడతారు. గోడలన్నీ గబ్బు వేసినారు. ఇంకా దుబాయ్లో కూడా సేమ్ పరిస్థితి ఇంతే. రోజు ఆఫ్టర్నూన్ పనుకొని నిద్రపోతారు, కానీ ఈరోజు మాత్రం నిద్రపోలే. మోహిత్ గారు ముందుగానే నిద్రపోయి లేచిండు కదా, ఇంకా అస్సలు నిద్రపోడు. ఇంక ఇద్దరు కూర్చొని ఆడుకుంటా ఉండరు. ఆ రంగు నీళ్ళు కలపడము, వంట చేయడము, అది చేయడం ఇది చేయడము, ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు. మళ్ళీ ఇద్దరు కలిసి కొట్టుకుంటారు. వాళ్ళు ఆడుకుంటానే కానీ నేను కనిపెట్టుకొని కూర్చొని ఉండాలా, ఎప్పుడు కొట్టుకుంటారో ఏమోనని భయము. ఇంకా ఈ స్టవ్ ఇదంతా అయిపోయింది. మళ్ళీ అన్నీ అట్టపెట్టుకేసుకొని వచ్చింది. ఇంకా మనం ఆడుకుంటా ఉందామమ్మ, మన ఇద్దరం ఆడుకుందామని మళ్ళీ నన్ను పార్ట్నర్ కోసం నన్ను అడుగుతా ఉంది. నేను ఇంక వీళ్ళతో పాటే కూర్చొని వీళ్ళిద్దరిని ఆడిపించుకుంటా ఉంటే మా ఆయన వచ్చేసిండు. మా ఆయనకు పొద్దున్నే 7కే వస్తుంది బస్సు. నేను పొద్దున్న చెప్పడంలో ఫస్ట్లో 7:30 అన్నా, కానీ 7కే వస్తుంది. 7కు పోయి మళ్ళీ 5 లోపల వచ్చేస్తాడు. ఇంకా నాన్న వచ్చిన వెంటనే నన్ను డోర్ తీయనీరు, వాళ్ళే డోర్ తీయాలా అని డోర్ తీసినారు. ఫస్ట్ పోయి వాళ్ళ నాన్న అతుక్కుంటుంది జీవా. ఈడు మాత్రం పోయి లంచ్ బాక్స్ పెరుక్కొని వచ్చాడు. వాళ్ళ అక్క వచ్చినా అంతే, వాడి అటాక్ ఫస్ట్ లంచ్ బాక్సే. బ్యాగ్ తీసుకొని బ్యాగ్ ఓపెన్ చేసి లంచ్ బాక్స్ తీసి దాంట్లో ఉన్న క్యారీలు అన్నీ తీసి వాడు సింకులు వేయాలా. అది వాడి పని, అదొక బాధ్యతలాగా చేస్తాడు. ఇంకా బ్యాగ్ చూడండి, అన్ని లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ అన్నీ బయటికి తీస్తూ ఉన్నాడు. జీవాన్ని పంపించేసి మళ్ళీ మా ఆయనకు టిఫిన్ లంచ్
లంచ్ అన్నీ చేసి పెట్టి పంపిస్తూ ఉంటా. అందులో మధ్యలో మధ్యలో లేస్తాడు, ఇంకెట్టొకటి చేసి పంపించేస్తా. నేనేమో నెమలికలు పెట్టుకుంటే బుక్లో పిల్లలు వస్తాయమ్మా అని చెప్పింటే అవునా అమ్మా అని ఎతుకుతా ఉంది. ఆడపిల్లలు వచ్చినాయా ఏంటి అని. నేను చిన్నప్పుడు ఇట్నే పెట్టుకుంటా ఉన్నా, నాన్న నువ్వు పెట్టుకో 2 రోజుల తర్వాత పిల్లలు పుడతాయి దానికి అని చెప్పిన. ఇది చూస్తూ ఉంది. దుబాయ్లో మాత్రం బుక్స్ ఇంటికి ఇయ్యరు, అన్ని స్కూల్లోనే పెట్టుకుంటారు. వీక్లీ వన్స్ ఒక పేజీ హోంవర్క్ ఇచ్చారు. ఇంకా అదంతా కాని పనిలే అని నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇండియా నుంచి బుక్స్ తీసుకొని వచ్చిన అయ్యే చెప్పుకుంటా ఉంటా. ఇంకా అన్ని ట్రేస్ చేస్తుంది, బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్స్ అన్నీ రాస్తుంది అనమాట. 67, 68, 3 before 62, and before 66 or 64. బిఫోర్ నెంబర్స్, ఆఫ్టర్ నెంబర్స్, బిట్వీన్ నెంబర్స్ నేనే నేర్పించుకున్నా ఇంట్లోనే. చాలా ఈజీగా నేర్పించుకోవచ్చు, చిన్న ట్రిక్ అంతే. రోజు నా పని అంతా అయిపోయినాక మళ్ళీ సాయంత్రం 1 గంట చదివిస్తా. గంట చదివించినాక మళ్ళీ నేను ఏదైనా నైట్ వంట చేయాలనిపిస్తే చేస్తా. ఇంకా ఆ రోజు పొంగనాలు చేసిన, సాయంత్రం రాగిసరి చేసి ఇచ్చిన, మళ్ళీ రాత్రికి పొంగనాలు చేసిన. అందుకే ఇంకా ఆ రోజు పొంగనాలు చేసిన. ఇలా ఉంటుంది మా రొటీన్ లైఫ్ అంతా. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బిజీగా అనిపిస్తానే ఉంటుంది, ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. పిల్లలు ఉంటే అస్సలు తెగదు. దుబాయ్లో స్కూల్ ఫీజు నెల పే చేయాలా, నెల స్కూల్ ఫీజు కట్టాలన్నమాట. మళ్ళీ ఇంకొక వీడియోలో స్కూల్ ఫీజు గురించి, స్కూల్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.